స్కిన్ కేర్కి ఆయుర్వేదంలో ఎలాంటి ప్లేస్ ఉందండి? స్కిన్ కేర్ ఆయుర్వేదాలో చాలా వాస్ట్గా చెప్పారు. సో అన్ని త్వచ్ఛ ద్రవ్య అంటే త్వచ్ఛ అంటే స్కిన్కి ఎన్హాన్స్ చేసే డ్రగ్స్ ఎక్కువ వాడమని చెప్తారనమాట. సో దీంట్లో ఏమేమి వస్తాయి మనకి? ఖదిర, ఇట్ ఈస్ అగ్రి ఔషధి. ఇవి ఒక ఏమంటారంటే కషాయ రూపంలో వస్తాయి. 15 ml ఎవరైనా తీసుకోవచ్చు, 2 monthsలో ఒకసారి తీసుకోవచ్చు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టానిక్ ఫర్ స్కిన్ అనమాట. సో ఎక్కువ ఈ ఆయుర్వేదాలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంచతత్వ ఫేషియల్స్ కానీ ఎక్కువ ఫేస్ ప్యాక్స్ కానీ అవన్నీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎస్ ఫేషియల్స్ కూడా ఉంటాయండి? ఎస్ పంచతత్వ ఫేషియల్ ఉంటుంది. అండ్ ఫేస్ ప్యాక్ ఒక్కొక్క దానికి ఎంత వేసుకోవాలో కూడా చెప్తారనమాట. ఇంత థిక్నెస్ ఉండాలి, ఏ మెడిసిన్ ఎవరికి బాగుంటుంది. అండ్ ఇవాళ రేపు స్కిన్ ప్రాబ్లమ్స్ అంటున్నారు కాబట్టి విటిలిగో, బొల్లి మచ్చలు అంటారు కదా, వాటికి కూడా చాలా చాలా సూపర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆయుర్వేదాలో. దానికి బెస్ట్ మెడిసిన్, ద కింగ్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్ బకుచి. అవి చిన్న బ్లాక్ సీడ్స్ లాగా వస్తాయన్నమాట. అవి దాన్ని లేపా రాసి సన్ కింద కూర్చోమంటారు ఎవ్రీడే 10 minutes. అండ్ విత్ ఇంటర్నల్ డీటాక్స్ 6-7 monthsలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. పేల్ నుంచి పింక్ నుంచి నార్మల్ స్కిన్, డస్కి కానీ ఫేర్ కానీ వాళ్ళ స్కిన్ టోన్ వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ సోరియాసిస్కి కానీ వాటన్నిటికీ చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు చాలామందికి కావాల్సిందంటే యాక్నే, క్లియర్ స్కిన్ కావాలి. క్లియర్ స్కిన్ అగైన్ బ్యాక్ టు ద స్క్వేర్. ఎప్పుడైనా ఫుడ్ క్లీన్గా ఉండాలి, ఎక్కువ ఆయిల్ లేని వామ్ ఫుడ్ ఎంత తినాలో అంత తినాలను. ఎక్కువ అరుగుదల పెంచేవి జీరా, అజ్వైన్, కర్రీ లీవ్స్, హింగువా ఇవన్నీ వేసుకోవాలి. అండ్ ఎక్కువ టర్మరిక్ తాగడము, లేకపోతే టర్మరిక్ ట్యాబ్లెట్స్, ఎక్కువ ఫుడ్లో కూడా టర్మరిక్ వాడడము. ఇవాళ రేపు యాక్చువల్లీ ఆయుర్వేద ఇస్ అ వెరీ వెరీ బిగ్ మార్కెట్ ఫర్ వెన్ ఇట్ కమ్స్ టు స్కిన్ కేర్. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా ఫేస్ ప్యాక్స్ అన్నారు కదా, అంటే అసలు ఫేస్ ప్యాక్ ఎందుకు వేసుకోవాలండి? ఫేస్ ప్యాక్ ఇస్ అంటే ఇప్పుడు లోకల్ అప్లికేషన్, దాంట్లో ఉన్న ఎసెన్స్ దిగి ఫేస్ మసిల్ అనేది టోనప్ అవుతుంది. అండ్ దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు యాక్నే అండ్ అదర్ స్కిన్ ప్రాబ్లమ్స్ అనే వచ్చేసరికి ఇప్పుడు మన పేషెంట్ని బట్టి కూడా మేము సజెస్ట్ చేస్తాం అన్నమాట ఫేస్ ప్యాక్. ఓకే, అంటే ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల డెడ్ స్కిన్ అంతా తీసేసి అవన్నీ అలా ఏమైనా అవుతుందంటారా? డెడ్ స్కిన్ అంటే ఇట్ జనరల్లీ మంచిగా వైటలైజ్ చేస్తుంది స్కిన్ని. లోపల ఉన్న అంటే యాక్నే ఉంటే కూడా ప్యాక్తో పాటు బయటకు వచ్చేస్తుందేమో కదా. ఓకే, 30 years క్రాస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ మంత్ ఫేషియల్స్ చేయించుకోవాలి అని చెప్పేసి మనకు బయట ఒకటి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అది ట్రూ అంటారా? అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎక్కువ ఫేషియల్స్ ఐ డోంట్ సజెస్ట్. ఎప్పుడైనా మన ఇంట్లో చేసుకునేవి, ఎక్కువ బేసిన్ వాడటం కానీ, ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు ద సేమ్, ఫుడ్ ఈజ్ మెడిసిన్. గట్ బాగుంటే అన్నీ బాగుంటాయి. ఈట్ క్లీన్, నేను అందరికీ చెప్పేది అదే. అరుగుదల పెంచేవి లైట్ ఫుడ్, మన ఇంట్లో చేసుకునే ఫుడ్, ఇండియన్ దేశీ ఫుడ్ ఎప్పుడైనా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవాళ రేపు సాలడ్స్ ఫ్యాషన్ అయిపోయినాయి అనమాట. ఎక్కువ సాలడ్స్, ఎగ్జాటిక్ వెజిటబుల్, జుకీనీ అని, లెట్యూస్ అని, ఐస్బర్గ్ లెట్యూస్ అని, సిరాచా సాస్ అని, అవన్నీ ఏం అవసరం లేదు. మన ఇంట్లో తినే పప్పు, రసం, రసంలో సొంటి పొడి, ధనియా పొడి అవన్నీ ఉంటాయి. అవన్నీ ఏంటంటే చాలా మంచి అబ్జార్ప్షన్ పెంచాయి అనమాట. ఎప్పుడైనా చూడండి మీరు, అందుకే ఈ సెలబ్రిటీస్ కానీ అపార్ట్ ఫ్రమ్ దేర్ సాలడ్ డయట్ వాళ్ళు తక్కువ ఆయిల్, ఎక్కువ స్టీమ్డ్ బాయిల్డ్ ఫుడ్ తీసుకుంటారు. అందుకే వాళ్ళకి స్కిన్ నీట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. వెన్ యూ ఈట్ క్లీన్ యూ ఆర్ ఆల్ ఫైన్. యోగా చేయడం వల్ల కూడా స్కిన్ చాలా బాగుంటుంది. ఎస్, ఎందుకంటే యోగాతోని బ్రెయిన్ అండ్ బాడీ ఒక రిథంలో ఉంటుందన్నమాట. అండ్ యోగాతో మనం ప్రాణాయామం కూడా చేసుకుంటాం కాబట్టి మన రెస్పిరేటరీ సిస్టమ్ బాగుంటుంది. ఎప్పుడైతే మనకి బ్రీతింగ్ బాగుంటుందో అంతే పర్సన్ సౌండ్గా ఉంటాడు. వెన్ హీ ఈజ్ వెరీ సౌండ్ ఎనఫ్, మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సీక్రెట్. సో ఎస్, కూల్గా, కామ్గా, హీ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద గో.